పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల రాజకీయాలు ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు పచ్చపార్టీ నేతలు. ఇంట్లో నిద్రిస్తున్న దత్తాత్రేయ నాయక్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతలకు చెందిన దీపావత్ దత్తాత్రేయ నాయక్ ఇంట్లోకి చొరబడ్డ టీడీపీ నేతలు అతన్ని చితకబాదారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ దత్తాత్రేయ నాయక్ను నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పనిచేశారన్న కక్షతోనే తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. వీళ్ళందరూ నైట్ పూట నేను నిద్రపోతుంటే ఆ పిల్లగాడు నేను మంచంలో నిద్రపోతాను. నైట్ పూట ఒకటింటప్పుడు దాడి చేసి రాట్లతో కర్రతో కొట్టినారంటే కొట్టి సూయిలాగా పడేశారండి. పడేసి ఈ వంతున తుమ్మూరుపల్లి గ్రామానికి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను. నా చేయి కూడా రావట్లేదండి మీకు నమస్కారం ఇవ్వడానికి. మీరు మా ఊరికి అసలు ఎందుకు నిలబడ్డారండి? మీరు అసలుగా మేమేం తప్పులు చేసినామంటే మీరు ఇంత మాత్రం మేము ఏం చేసినాం? మమ్మల్ని ఇట్లా నైట్ పూట దాడి అది చంపి పారేయటమేనా అంటే మీ రాజకీయం మా కేసులు పట్టించుకోరా? నైట్ పూట వచ్చి కొడతారండి. అసలు ఆడవాళ్ళని కూడా చేతులు పట్టుకొని చీరలు పట్టుకొని గుంజేస్తారండి. ఎవరైనా అడ్డం వచ్చినా నా పడకలాగా మిమ్మల్ని చంపేస్తాను. రాడ్లతో మొత్తం కొట్టిరండి. సివి మొత్తం చూడండి ఒకసారి కొట్టి పడేసారండి నన్ను. రైట్, దత్తాత్రేయ చెప్తున్నారు పచ్చపార్టీ నేతల అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పల్నాడు జిల్లాలో ఇంకా తెలుగుదేశం నాయకుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం తుమ్మూరుకోటలో దత్తాత్రేయ నాయక్ వీళ్ళ కుటుంబం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబం. దత్తాత్రేయ నాయక్ 4 అన్నదమ్ముళ్ళు. అయితే ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా వచ్చాయో అప్పటి నుంచి మీరు ఊరు వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ తెలుగుదేశం నాయకులు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. దీంతో దత్తాత్రేయ నాయక్ కు సంబంధించి 2 సోదరులు ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయారు. మరొక 2 సోదరులతో తుమ్మూరుకోటలోనే దత్తాత్రేయ నాయక్ ఉంటూ ఉన్నారు. అప్పటి నుంచి తెలుగుదేశం నాయకులు బెదిరిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న దత్తాత్రేయ నాయక్ పైన కొంతమంది తెలుగుదేశం నాయకులు ఒక్కసారిగా కర్రలతో దాడి చేశారు. దీంతో ఈ దాడిలో తీవ్రంగా దత్తాత్రేయ నాయక్ గాయపడటంతో అతన్ని హాస్పిటల్ తరలించారు. దత్తాత్రేయ నాయక్ అయితే ఒకటే చెప్తున్నారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, మొన్న ఎలక్షన్ లో బాగా యాక్టివ్ గా పనిచేశాము, ఆ కారణంతోనే మా పైన దాడి చేశారు. ఎవరైతే దాడి చేశారో తెలుగుదేశం గూండాలు వాళ్ళపైన కేసు నమోదు చేయాలి, కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.